చౌటప్పల్ చెరువు నిండినప్పుడు అలుగు నుండి వెళ్లే నీళ్ల కాలువ ఒకవైపు డ్రైనేజీ ద్వారానే వెళ్లడంతో చౌటప్పల్ వ్యాపార దుకాణంలోకి నీరు రావడం, కాలనీలోకి నీళ్లు రావడం, రోడ్డుపైన నీళ్లు చేరడం వల్ల చౌటప్పల్ వ్యాపారస్తులు ఆర్థికంగా, వాహనదారులకు ప్రాణహాని కూడా ఉంటుందని, కావున నిర్మాణ పనులు చేసి సహకరించాలని చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగదాల పావని రమేష్కు వినతి పత్రం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ చెరువు నిండినప్పుడు అలుగు నుండి వెళ్లే నీళ్లు కాలువ ఒకవైపు డ్రైనేజీ ద్వారానే వెళ్లడంతో చౌటుప్పల్ వ్యాపార దుకాణంలోకి నీరు రావడం, కాలనీలోకి నీళ్లు రావడం, రోడ్డుపైన నీళ్లు చేరడం వల్ల చౌటుప్పల్ వ్యాపారస్తులకు ఆర్థికంగా, వాహనదారులకు ప్రాణహాని కూడా ఉంటుందని, కావున హైవే విస్తీర్ణలో భాగంగా రెండవ వైపు కూడా ఉన్నటువంటి డ్రైనేజీలోకి హైవే నుండి పైప్ లైన్ ద్వారా లేదా డ్రైనేజీ ద్వారా రెండో వైపు ఉన్న డ్రైనేజీలోకి అలుగు నీరు వెళ్లే విధంగా నిర్మాణాలు చేయడం వల్ల చెరువు నిండినప్పుడు చెరువు కట్టకు ప్రమాదం ఉండదని, నిర్మాణ పనులు చేసి సహకరించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్కు వినతి పత్రం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్, బొడ్డు అంజిరెడ్డి, బత్తుల దాసు, రాజు పాల్గొనడం జరిగింది.